Hello viewers, hope you all are doing well. I am back with another interesting breakfast recipe. అదే చియా సీడ్ పుడింగ్. ఇది సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు ఆర్ వీకెండ్స్లో రెస్ట్ కోసం లేదా ఎక్కువసేపు నిద్రపోవడానికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటాము. సో అలా చేయాల్సిన అవసరం లేకుండా ముందు రోజు నైట్ మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇది చాలా చాలా హెల్తీ కూడా. సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ ఎలా చేయాలో. సో చాలామంది కామన్గా మిల్క్లో చియా సీడ్స్ ఏదైనా స్వీట్నర్ కలిపేసి ఓవర్ నైట్ సోక్ అవనిస్తారు. బట్ నాకు అట్లా ప్లెయిన్గా తినడం ఇష్టం, ఏదైనా క్రంచీగా తినాలని ఇష్టం కాబట్టి సో నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న నట్స్ అండ్ సీడ్స్ అన్నీ యాడ్ చేశాను. ఇది హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందు నేను 4 టీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ తీసుకొని దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చిన్నగా చాప్ చేసుకున్న బాదం, కాజు, హెంప్ సీడ్స్ అండ్ బ్లాక్ రైస్ సీడ్స్ యాడ్ చేశాను. స్వీట్నర్ కోసం ఒక 3 డేట్స్ చిన్నగా చాప్ చేసి వేసాను. అలాగే కొంచెం హనీ. దీంట్లో షుగర్ అస్సలు వాడట్లేదు, సో ఇది ఇంకా హెల్దీ. ఇందులో కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేస్తాను, ఆ ఎక్స్ట్రా కలర్ హెల్త్ కోసం. ఫైనల్లీ మన దగ్గర ఉన్న నట్స్, సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ సోక్ అయ్యేలాగా దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాష్యూ మిల్క్ యాడ్ చేశాను. ఏ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ మిల్క్ ఆర్ కొబ్బరి పాలు, క్యాష్యూ మిల్క్, ఆల్మండ్ మిల్క్, అలా మనకు ఏది అవైలబుల్ అండ్ ఏది నచ్చుతుందో అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాష్యూ మిల్క్ యాడ్ చేశాను. అది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఒక 1 అవర్ జీడిపప్పుల్ని నానబెట్టేసి 1 అవర్ సోక్ అయిన తర్వాత వాటిలో కొన్ని వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసి పాలులాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేస్తే అంతే, రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ యాడ్ చేసేసి ఓవర్ నైట్ దీన్ని రిఫ్రిజిరేటర్ పెట్టేయాలి, లేదా 5 to 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మనం క్యాష్యూ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి టెక్స్చర్ చాలా క్రీమీగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మంచిగా సోక్ అయిపోయింది. సో ఇందులో కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశాను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కోసం. మిల్క్ నీట్గా కలిపేసుకొని టాపింగ్స్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ బెటర్ సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, కివి అట్లాంటివి అవాయిడ్ చేసి యాపిల్, బనానా, పొమోగ్రెనేట్ ఇలాంటి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొమోగ్రెనేట్ యాడ్ చేశాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ నైటే వేసేసి సోక్ చేశాను కాబట్టి జస్ట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ వెరీ డెలిషియస్. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది, ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. అండ్ మనకు చాలాసేపు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆర్ ఇంకేదైనా వేగా చేయొచ్చు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా ట్రై చేద్దాం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.